హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అయితే రెగ్యులర్గా మా హస్బెండ్కి చేసే లంచ్ అయితే చూపిస్తాను. ఈ ప్యాకెట్స్ అయితే మేము టెస్కో నుండి తెచ్చుకుంటాము. అంటే మిక్స్డ్ వెజిటేబుల్స్ అనమాట. ఆల్రెడీ కట్ చేసి ఉంటాయి. మోస్ట్లీ ఏమేమి ఉంటాయి అంటే మష్రూమ్స్, ఆనియన్స్, క్యాబేజ్, క్యారెట్, సమ్ ఏదో ఒక లీఫ్ వెజిటేబుల్ అయితే ఉంటుంది. ఈ ప్యాకెట్స్ కనుక ఇంట్లో ఏం లేకపోతే ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి కట్ చేసి చేస్తాను. చాలా క్లీన్గా అయితే ఇస్తారు. ఎక్కడ ఒక డస్ట్ పార్టికల్ కూడా ఉండదు. మనం ఇక్కడ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా దాని మీద కంపల్సరీగా ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ అసలు ముట్టుకోరు ఆ ప్యాకెట్స్. వాళ్ళు ఎంత నీట్గా ఇచ్చినా మనమైతే వాష్ చేసేసుకోవాలి కదా. ఇంకా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే వేసేసాను. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఈ లోపైతే ఎగ్ బాయిలర్లో ఎగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. డైలీ అట్లీస్ట్ 1 ఎగ్ అయినా ఉండేలా చూసుకుంటాను మెనూలో. ఈ ఎగ్ బాయిలర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. బేసిక్గా నాకైతే ఎగ్స్ ఉడికినాయా లేదని అర్థం కాదు వాటర్లో పోస్తే స్టవ్ మీద. బట్ ఇందులో అయితే అదే వర్క్ అయితే చేసేసుకుంటుంది కదా, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆ ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఈ వెజిటబుల్స్ కూడా ఫ్రై అవుతుంటాయి. మరీ ఓవర్ ఫ్రై అయితే చేయను, 70 to 80% కుక్ అయ్యేలా చూసుకుంటాను అంతే. అచ్చం ఇలా చేస్తే అయితే తినలేం కదా రోజు. అందుకని ఇలా కొంచెం పీనట్ బటర్, కొంచెం కెచప్, కొంచెం మయోనీస్ అయితే యాడ్ చేస్తాను. నాకైతే పీనట్ బటర్ చాలా ఇష్టము. నాకు ఇష్టమైనవన్నీ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. ఈ 3 క్రీమ్స్ బాగా మిక్స్ చేస్తాను. ఇంట్లో అందరూ కెచప్ లవర్సే. 10 డేస్కి ఒకసారి ఒక బాటిల్ ఎగిరిపోతుంది. మేమే అనుకుంటే ఇప్పుడు మాతో పాటు మా హనీ కూడా జాయిన్ అయింది. తనకు కూడా బాగా ఇష్టం కెచప్. ఎప్పుడన్నా ఒకసారి చపాతీలోకి అయితే పెడతాము. ఇంకా లాస్ట్లో కొంచెం లెమన్, కొంచెం కారం అయితే యాడ్ చేస్తాము. ఎందుకంటే ఆల్రెడీ మయోనీస్ యాడ్ చేసాం కదా, అది బాగా స్పైసీగా ఉంటుంది. సో కారం అయితే కొంచెం లైట్గానే వేస్తాము. కారం వేసాక ఇంకా లాస్ట్లో 2 minutes అలా ఉంచేసి ఇంకా ఈ మిక్చర్లో మొత్తం యాడ్ చేసేస్తాను ఈ వెజిటబుల్స్ అన్నీ. ఫైనల్గా ఎగ్స్ కూడా వేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తాను. ఎగ్స్ డైరెక్ట్గా వేసేయచ్చు కానీ బట్ బాయిల్డ్ ఎగ్స్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా అలానే చేస్తాము అందరము. ఇంకా డైలీ ఇలాగ నైట్ ప్రిపేర్ చేసుకొని బ్యాటర్ మార్నింగ్ అయితే చపాతీలోకి పెట్టేస్తాం. ఈ స్టఫ్ అంతా రోల్ చేసేసి ఇలా పెడితే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఈజీగా పట్టుకొని తినడానికైతే ఉంటుంది కదా, రోల్స్ లాగా అని. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వీళ్ళు కూడా ఇలాగే తినడానికి ఇష్టపడతారు. అందుకే మేము కూడా ఇదే రెడీ చేస్తాం రోజు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.